గుడ్ మార్నింగ్ ఫుడీస్. హాయ్, హలో, నమస్తే. ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మిఠాస్ కిచెన్. ఇవాల్టి మన రెసిపీ వచ్చేసి గులాబీ పూలు. ఇది ఒక స్వీట్ ఐటెం. ఇది ఎలా తయారు చేయాలో తెలుసుకునే ముందుగా ఒక మంచి మాట. బీ కంపోజ్డ్ ఇన్ యువర్ లైఫ్ అంటే మన జీవితంలో జరగబోయే ప్రతిదానికి కూడా మనం సిద్ధంగా ఉండాలని అర్థం అన్నమాట. సిద్ధంగా ఉండాలి అంటే మన ఆలోచనల్ని దానికి అనుగుణంగా ముందుగానే మార్చుకోవాలి అని అర్థం. అంటే మన జీవితంలో జరిగే ప్రతి విషయానికి కూడా రెండు మార్గాలు ఉంటాయి. ఒకటి చెడు, రెండవది మంచి. చెడు జరిగినా మంచి జరిగినా ఆ రెండిటిని ఎలా ఎదుర్కోవాలి, ఎలా ఎదుర్కొని ముందుకు సాగాలో ముందుగానే మన ఆలోచన శక్తి, విచక్షణ జ్ఞానంతో ఆలోచించుకొని దానికి సిద్ధంగా ఉండగలగడమే కంపోజ్డ్. ఇంకా మనం రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఒక కేజీ మైదా పిండికి సరిపడా సరుకుల్ని లిస్ట్గా ఇచ్చాను. స్క్రీన్ షాట్ తీసి ఉపయోగించుకోండి. ముందుగా ఒక కేజీ మైదా పిండిని ఒక బౌల్లోకి తీసుకొని అందులోకి మెత్తగా దంచుకున్న యాలుక్కాయల్ని తొక్కలు తీసేసి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత పంచదారని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇక్కడ పంచదారని ఎంత తీసుకోవాలి అనే ప్రశ్న అందరికీ వస్తుంది. కాబట్టి ఎవరి రుచికి తగ్గట్టుగా వాళ్ళు పంచదారని యాడ్ చేసుకోవచ్చు. కొంతమంది తీపి ఎక్కువగా తింటారు, కొంతమంది తీపి తక్కువగా తింటారు. ఎవరి రుచికి తగ్గట్టుగా వాళ్ళు పంచదారని యాడ్ చేసుకోవచ్చు. ఇలా కలిపిన మిశ్రమంలో 3 కోడిగుడ్లని పగలగొట్టి వేసుకోవాలి. ఆ తర్వాత ఒక గిద్ద పాలను కూడా యాడ్ చేసుకొని ఆ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి. ఇలా అన్నీ కలిపిన మిశ్రమంలో కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని బాగా కలుపుకోవాలి. ఇక్కడ పిండిని మనం వీడియోలో చూపించిన విధంగా జారుడుగా వచ్చే విధంగా మాత్రమే కలుపుకోవాలి. అలా ఉన్నప్పుడు మాత్రమే మనకి గులాబీ పువ్వులు పర్ఫెక్ట్గా వస్తాయని గమనించగలరు. ఇక్కడ పిండిలో ఎలాంటి ఉండలు కట్టకుండా బాగా మెత్తగా కలుపుకోవాలి. అలా కలుపుకున్నప్పుడు మాత్రమే మనకి గులాబీ పువ్వులు పర్ఫెక్ట్గా వస్తాయని గమనించగలరు. ఇలా కలుపుకున్న పిండిని ఒక 30 నిమిషాల పాటు పక్కన ఉంచుకొని నానబెట్టుకోవాలి. 30 నిమిషాల తరువాత పిండి కొంచెం చిక్కగా తయారవుతుంది. అందులో కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు పిండిని బాగా కలుపుకోవాలి. ఇక్కడ మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ అంటే పిండి గులాబీ గుత్తికి పట్టుకొని ఉండే విధంగా కన్సిస్టెన్సీ ఉండాలని అర్థం చేసుకోవాలి. అలా కలుపుకున్నప్పుడు మాత్రమే మనకి గులాబీ పువ్వులు పక్కాగా పర్ఫెక్ట్గా నూనెలోకి జారుతాయి. ఇప్పుడు పొయ్యి వెలిగించుకొని పొయ్యి మీద బాండీ ఉంచి తగినంత ఆయిల్ని బాండీకి యాడ్ చేసి ఆయిల్ కాగేంత వరకు వెయిట్ చేయాలి. ఇప్పుడు మనం ముందుగా కలిపి ఉంచుకున్న పిండిని ఒక చిన్న బౌల్లోకి తీసుకొని పక్కనుంచుకోవాలి.
ఇక్కడ మనం ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. అదేమిటి అంటే ఈ గులాబీ గుత్తిని నూనెలో మాత్రమే ఉంచుతూ మనం గులాబీ పువ్వులని వేసుకోవాలి. ఈ గులాబీ గుత్తిని నూనెలో వేడి చేస్తూ మాత్రమే మనం గులాబీ పువ్వుల్ని వేసుకున్నప్పుడు అవి ఎగ్జాక్ట్‌గా నూనెలోకి జారిపోతాయి. ఇక్కడ వీడియోలో ఎలా చూయించామో అలా చేసుకున్నప్పుడు మాత్రమే మనకి గులాబీ పూలు పర్ఫెక్ట్‌గా వస్తాయి. ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏమిటంటే, నేను నూనెలోకి గులాబీ పువ్వులు జారవిడిచిన తర్వాత కూడా గులాబీ గుత్తిని నూనెలోనే ఉంచుతున్నాను. ఇలా నూనెలోనే ఉంచి గులాబీ గుత్తిని వేడి చేయటం ద్వారా పిండి గులాబీ గుత్తికి పట్టుకొని తరువాత నూనెలోకి జారవిడవడానికి వీలుగా ఉంటుంది. ఇలా జారవిడిచిన గులాబీ పువ్వుల్ని రెండు పక్కలా తిప్పుకుంటూ బాగా కాల్చుకోవాలి. మరీ మాడిపోయినట్లు కాకుండా ఎర్రగా మాత్రమే కాల్చుకుని వాటిని పక్కకి తీసుకోవాలి. ఎప్పుడైనా పిండి గులాబీ గుత్తికి అంటుకుని ఉండి నూనెలోనికి జారకుండా ఉన్నప్పుడు మరొక గరిటెని ఉపయోగించి వీడియోలో చూపించిన విధంగా నూనెలోకి జారవిడుచుకోవచ్చు. ఇక్కడ దాకా చూసిన మీరు ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే ఇంత కష్టపడ్డ నాకు మీ లైక్ ఇచ్చే ఆనందం, ఉత్సాహం మరియు ప్రోత్సాహం వెలకట్టలేనిది.